హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చూడబోతున్నాం, ఫ్లెక్స్ బాక్స్ అనమాట సిఎస్ఎస్లో. సో అసలు సిఎస్ఎస్లో ఫ్లెక్స్ బాక్స్ అంటే దేనికి వాడతాం? సిఎస్ఎస్లో ఫ్లెక్స్ బాక్స్ అంటే మనం ఒక అరేంజ్మెంట్ చేయడానికి వాడతాం. ఒక సెట్ ఆఫ్ ఐటమ్స్ని ఎలా అరేంజ్ చేయాలి అండ్ అది రెస్పాన్సివ్నెస్ కోసం వాడతాం అనమాట. అంటే మొబైల్లో ఎలా కనిపించాలి, సిస్టంలో ఎలా కనిపించాలి, డెస్క్టాప్లో ఎలా కనిపించాలి, ఇదంతా. ఓకే, సో ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాము వన్ బై వన్. సో ఫస్ట్ మనం ఎప్పుడు చేసేటట్టే ఫస్ట్ ఏం చేయాలి? ఒకటి index.html index.html అని క్రియేట్ చేయండి. రెండోది index.css. ఓకే, సో ఇక్కడ మనం ఎక్స్క్లమేటరీ మార్క్ కొట్టి ట్యాబ్ కొడితే ఆటోమేటిక్గా మనకి బాయిలర్ ప్లేట్ వచ్చేస్తుంది. వచ్చేసాక ఇక్కడ ఫస్ట్ ఒక పేరెంట్ కంటైనర్. ఓకే, పేరెంట్ కంటైనర్. ఓకే, దీని లోపల ఒక 4 బాక్సెస్ క్రియేట్ చేద్దాం. ఓకే, 1 2 3 4 1 2 3 4 అన్నిటికీ కలిపి ఒక క్లాస్ ఇద్దాము. ఓకే, చైల్డ్ బాక్స్ అని. అండ్ ఇక్కడ మనం ఈ సిఎస్ఎస్ ఫైల్ని లింక్ చేద్దాం, ./index.css. ఓకే, సో ఇప్పుడు మనం ఇది అందాక లెఫ్ట్ పెడదాము. ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ లైవ్ సర్వర్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. అది కూడా క్లిక్ చేయండి. మళ్ళీ రెండోసారి మళ్ళీ చేస్తున్నప్పుడు మీకు ఏ బ్రౌజర్ అయితే డిఫాల్ట్ ఉందో ఆ బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూసారా ఎలా వచ్చింది? సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాము అంటే ఈ క్లాస్ నేమ్ ఉంది కదా, ఈ క్లాస్ నేమ్ ఇలా కాపీ చేయండి. కాపీ చేసి ఇక్కడ బోర్డర్ 1 pixel బ్లాక్ సాలిడ్ వచ్చింది, బ్యాక్గ్రౌండ్ బ్లాక్ సరిపోయింది. ఓకే, హైట్ 500 pixel ఇద్దాం. సో ఎంత వచ్చింది? ఓకే, అండ్ నెక్స్ట్ ఈ అన్నిటికీ కలిపి ఏముంది క్లాస్? చైల్డ్ బాక్స్ కదా. చైల్డ్ బాక్స్లో బోర్డర్ 1 pixel రెడ్ సాలిడ్ సరిపోయింది. విత్ 100 pixel ఇద్దాము, హైట్ 100 pixel ఉంది. సో మనకి 5 బాక్సెస్ వచ్చాయి. ఓకే, బ్యాక్గ్రౌండ్ రెడ్, కలర్ వైట్, ఫాంట్ సైజ్ లార్జ్. ఓకే, లేకపోతే 50 pixel సరిపోయింది కదా. బార్డర్ మనకి ఇక్కడ కనిపించట్లేదు కాబట్టి వైట్ ఇద్దాం. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ బ్లాక్ ఏదైతే ఉందో ఇదంతా కలిసి కంటైనర్. ఇప్పుడు మనం దీన్ని ఫ్లెక్స్ బాక్స్ ఎలా చేస్తాము? ఇక్కడ దీని డిస్ప్లే ప్రాపర్టీ మారుస్తాం, డిస్ప్లే ఫ్లెక్స్. ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ బై డిఫాల్ట్ ఈ బాక్సెస్ అన్ని ఒకదాని కింద ఒకటి ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం డిస్ప్లే ఫ్లెక్స్ కొట్టి మనం సేవ్ చేసాం అనుకోండి, ఇక్కడ చూసారా అన్ని సైడ్ బై సైడ్ వచ్చేసాయి. ఎందుకంటే మనం ఒక కంటైనర్కి డిస్ప్లే ఫ్లెక్స్ చేసాం అనుకోండి, బై డిఫాల్ట్ దానిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని పక్క పక్కన వచ్చేస్తాయి. ఓకేనా, పక్క పక్కన రావడానికి కారణం ఏంటి అంటే దీని డిఫాల్ట్ ఫ్లెక్స్ డైరెక్షన్ ఎప్పుడు రో ఉంటుంది, ఫ్లెక్స్ డైరెక్షన్ రో. ఓకే, అసలు ఫస్ట్ ఫ్లెక్స్ అంటే ఏంటన్నా అంటే, ఇప్పుడు మీరు సపోజ్ గూగుల్లోకి వెళ్ళి సిఎస్ఎస్ ఫ్లెక్స్ అని కొట్టాము. ఓకే, సో ఈ ఫ్లెక్స్ బాక్స్ అంతా ఏంటి? ఒక రెస్పాన్సివ్నెస్ తేయడానికి వాడతాం అనమాట. ఇక్కడ చూసారా, సిఎస్ఎస్ ఫ్లెక్స్ బాక్స్ ఇస్ షార్ట్ ఫర్ సిఎస్ఎస్ ఫ్లెక్స్ బాక్స్ లేఅవుట్ మాడ్యూల్. ఇక్కడ చూడండి, ఫ్లెక్స్ బాక్స్ ఇస్ అ లేఅవుట్ మాడ్యూల్ ఫర్ అరేంజింగ్ ఐటమ్స్ విత్ ఇన్ అ కంటైనర్ ఇన్ అ ఫ్లెక్సిబుల్ అండ్ రెస్పాన్సివ్ వే. ఓకే, ఇదంతా మీరు వదిలేయండి, జస్ట్ మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇవి ఉన్నాయి, 5 బాక్సెస్ ఉన్నాయి, 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ మనం అమెజాన్లో తీసుకుందాం. అమెజాన్లో ఏంటి ఎలిమెంట్స్ అన్ని పక్క పక్కన వస్తాయి. ఓకే, ప్రోడక్ట్ కార్డ్స్ అన్ని. సో సేమ్ ఇక్కడ అలానే 1 2 3 4 ఒక్కొక్క ప్రోడక్ట్ కార్డ్గా అజ్యూమ్ చేసుకోండి మీరు. ఓకేనా, సో ఇప్పుడు ఇది ఇంకొక 4 కాపీ చేసాం అనుకోండి. ఓకే, 5 6 7 8 9 10 11 12. సో ఇక్కడ చూసారా అన్నీ ఒకదాని పక్కన ఒకటి కుక్కుపోయి. ఓకేనా, అంటే ఇక్కడ ఏంటి విడ్త్ మనం ఎంత పెట్టాము? 100 pixel పెట్టాము, కానీ 100 pixel అయితే కాదు ఇది. ఓకేనా, సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాము? సేమ్ ఇదే అమెజాన్లో అనుకోండి, ఆ రో ఫిల్ అయిపోగానే కింద రోకి వచ్చేస్తుంది. సో సేమ్ అదే ఫంక్షనాలిటీని మనం ఇక్కడ ఎలా చేస్తాము? ఫ్లెక్స్ ర్యాప్ అని ఉంటుంది. ఓకే, ర్యాప్ అని కొడతాం. ఇక్కడ చూసారా ప్రతి ఎలిమెంట్కి 100 pixel పెట్టాము కాబట్టి 100 pixel పెట్టేసాము. ఓకే, ఒక్కొక్క బాక్స్ 100 pixel వచ్చింది. ఎప్పుడైతే లాస్ట్ ఎలిమెంట్కి ఇక్కడ ప్లేస్ సరిపోదో అక్కడ నుంచి మొత్తం అన్ని కింద రోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఈ ఫ్లెక్స్ ర్యాప్ వాడినప్పుడు. ఓకేనా, సో ఇక్కడ చూడండి ఎలిమెంట్స్ అన్ని లెఫ్ట్కి అలైన్ అయ్యి ఉన్నాయి. ఓకే, అందుకే మనకి రైట్లో గ్యాప్ వచ్చింది.
సో ఇప్పుడు దీని బదులు మనకి ఎలా కావాలంటే ఇక్కడ ఈ ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఈ లెఫ్ట్ కార్నర్ నుంచి రైట్ కార్నర్కి ఈక్వల్గా మనకి డిస్ట్రిబ్యూట్ అవ్వాలనుకోండి. అప్పుడు ఏం చేస్తామంటే జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్. ఇక్కడ చూసారా, ఇప్పుడు లెఫ్ట్ కార్నర్లో స్టార్ట్ అయ్యి రైట్ కార్నర్ వరకు మొత్తం అన్ని ఎలిమెంట్స్ ఈక్వల్ డిస్టెన్స్లో స్పాన్ అయింది. సేమ్ అందుకే కింద మనకి 3 ఎలిమెంట్స్ కదా ఉన్నాయి. అందువల్లే ఈ 3 ఎలిమెంట్స్ ఒకటి సెంటర్లో ఉంది, ఒకటి ఇక్కడ ఉంది, ఒకటి అక్కడ ఉంది. సేమ్ ఇదే ఇప్పుడు మనం ఇలా జరిపామనుకోండి. ఇక్కడ చూసారా, మనకి ఇక్కడ స్క్రీన్ సైజ్ బట్టి అరేంజ్ అయిపోతుంది ఎలిమెంట్స్ అన్ని. ఇక్కడ చూడండి, ఇప్పుడు పైన 6 కింద 6 వచ్చాయి. ఓకేనా? ఎందుకు అంటే ఇక్కడ 6th ఎలిమెంట్ వరకే ప్లేస్ ఉంది. 6th ఎలిమెంట్ తర్వాత 7th ఎలిమెంట్ నుంచి మొత్తం అన్ని కిందకి వెళ్ళిపోవాలి. అదే మనం ఇంకొద్ది కింద చేసాం అనుకోండి, ఇలా ఇక్కడ చూడండి, ఇప్పుడు గ్రిడ్ వచ్చింది. ఓకే, ఇది ఇంకా లీస్ట్ అమౌంట్ అనమాట. స్క్రీన్ ఒక్కొక్క లైన్లోని అంటే ఒక్కొక్క రోలోని 4 ఎలిమెంట్స్ మాత్రమే పడుతున్నాయి. ఇప్పుడు విత్ 100 పిక్సెల్ అయితే సో 5th ఎలిమెంట్ నుంచి మొత్తం అన్ని ఈ లైన్, 9th ఎలిమెంట్ నుంచి మొత్తం అన్ని ఈ లైన్. ఇది స్పేస్ బిట్వీన్. అదే ఒకవేళ మనకి లెఫ్ట్లోని కొద్ది గ్యాప్ ఉండాలి, రైట్లోని కొద్ది గ్యాప్ ఉండాలి, అలాగని ఎలిమెంట్స్ అన్నిటికీ మధ్యలో ఈక్వల్గానే గ్యాప్ ఉండాలి. అప్పుడు ఏం చేస్తామంటే జస్టిఫై కంటెంట్ స్పేస్ అరౌండ్. ఇక్కడ చూసారా, లెఫ్ట్లోని కొద్ది గ్యాప్ ఉంది, రైట్లోని గ్యాప్ ఉంది. అండ్ అలానే ఎలిమెంట్కి ఈక్వల్ గ్యాప్ వస్తుంది. ఓకే, అండ్ అలానే ఇక్కడ వేరే ప్రాపర్టీ ఒకటి ఉంది, స్పేస్ ఈవెన్లీ. ఇక్కడ చూసారా, స్పేస్ ఈవెన్లీ అన్నా సరే సిమిలర్గానే కనిపిస్తుంది. ఇప్పుడు లేదన్నా మనకు మొత్తం అనేది రైట్ కావాలి అంటే చూసారా, ఇంక ఎలిమెంట్కి గ్యాప్ ఉండదు, మొత్తం అన్ని రైట్కి అలైన్ అయ్యి ఉంటాయి. ఓకే, అదే మనకు అన్ని లెఫ్ట్కి అలైన్ అయ్యి ఉండాలి అంటే స్టార్ట్. ఓకేనా? ఇది ఏంటి జస్టిఫై కంటెంట్ అన్నది రో వైజ్ ప్రాపర్టీస్, అంటే ఒక రోలో ఎలిమెంట్స్ అన్ని ఎలా ఉండాలో చూడటానికి. అదే మనకి కిందకి అంటే వర్టికల్గా కావాలనుకోండి, వర్టికల్గా మనం ఎలా వాడతాము, అలైన్ ఐటమ్స్. ఇక్కడ చూడండి, ఒకటి సెంటర్ ఉంది చూసారా. ఇప్పుడు ఎలిమెంట్స్ అన్ని ఏంటి, ఇది పేరెంట్ కదా. ఓకే, ఇప్పుడు మనం రాసే స్టైలింగ్ అంతా పేరెంట్లో ఇస్తున్నాము కాబట్టి చైల్డ్ ఎలిమెంట్స్ అన్నీ ఈక్వల్గా సెంటర్లోకి వచ్చేస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ బాక్స్ పై బార్డర్ నుంచి ఇక్కడికి ఎంత గ్యాప్ ఉందో ఈ 9th బాక్స్ కింద బార్డర్ నుంచి కింద వరకు అంతే గ్యాప్ ఉంది. ఓకేనా? ఎందుకంటే అలైన్ ఐటమ్స్ అన్నది ఎప్పుడు వర్టికల్గా స్టైల్ చేయడానికి వాడతాం. అదే సెంటర్ కాదు, స్టార్ట్ ఉంది. సో ఇక్కడ చూసారా, ఎలిమెంట్స్ అన్ని పైకి, ఇప్పుడు ఎండ్ ఉంది, ఎలిమెంట్స్ అన్ని కిందకి వస్తున్నాయి. ఓకే, అండ్ అలానే మనకి ఎలిమెంట్స్ అన్ని ఇంకా అట్మోస్ట్ బాటమ్కి ఉండాలి, బట్ రైట్కి ఉండాలి అంటే అప్పుడు జస్టిఫై కంటెంట్ ఏం పెడతాం, ఎండ్ పెడతాం. ఇక్కడ స్టార్ట్ అంటే లెఫ్ట్కి ఎందుకు వస్తుంది, ఎండ్ అంటే రైట్కి ఎందుకు వస్తుంది అంటే సింపుల్గా గుర్తెట్టుకోండి. ఓకే, మనం ఇంగ్లీష్ రాసినప్పుడు మనం ఏ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తాము, లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తాం. సెంటెన్స్ ఇటు సైడ్ ఎండింగ్ వస్తుంది, రైట్ సైడ్కి ఎండింగ్ వస్తుంది. ఇప్పుడు కూడా మీరు సేమ్ అలానే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? స్టార్ట్ అంటే లెఫ్ట్కి వస్తుంది, ఎండ్ అంటే రైట్కి వస్తుంది. అండ్ అలానే అలైన్ ఐటమ్స్లో స్టార్ట్ అంటే పైకి వస్తుంది, ఎండ్ అంటే కిందకి వస్తుంది. ఓకే, ఇది ఎప్పుడు ఫ్లెక్స్ డైరెక్షన్ రో అయినప్పుడు. ఇక్కడ మీకు ఇంకొకటి ఉంటుంది చూడండి, రో రివర్స్. ఇప్పుడు చూడండి ఏమవుతుందో. ఇక్కడ చూసారా, ఫస్ట్ 4 ఈ చివరిని ఉండేది, 1 ఇక్కడ ఉండేది. బట్ మనం ఇక్కడ ఫ్లెక్స్ డైరెక్షన్ రో రివర్స్ కదా పెట్టాము కాబట్టి ఎలిమెంట్స్ అన్ని రోలోనే ఉంటాయి. బట్ ఆ చివరి ఉండాల్సిన ఎలిమెంట్ ఈ చివరికి, ఈ చివరి ఉండాల్సిన ఎలిమెంట్ ఆ చివరికి వెళ్తాయి. ఓకేనా? సో ఇది ఫ్లెక్స్ డైరెక్షన్ రో రివర్స్ అనమాట. ఫ్లెక్స్ డైరెక్షన్లో మనకు టోటల్గా బాగా వాడేవి కాలమ్ రివర్స్, రో రివర్స్. ఓకేనా? ఇప్పుడు జస్ట్ మనం రో పెట్టేద్దాం, సరిపోయింది. జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్, అలైన్ ఐటమ్స్ సెంటర్. సో ఇప్పుడు చూసారా, మొత్తం అన్ని ఎలిమెంట్స్ సెంటర్ వచ్చాయి. అదే ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూసారా, వర్టికల్గా సెంటర్లో ఉన్నాయి అండ్ ఎలిమెంట్స్ అన్ని ఒకదానికొకటి ఈక్వల్గా గ్యాప్ ఉంది. ఓకే, సో ఇక్కడ చూసారా, ఆటోమేటిక్గా రెస్పాన్సివ్ అయిపోతుంది. స్క్రీన్ సైజుకి తగ్గట్టు ఎలిమెంట్స్ అన్ని అరేంజ్ అయిపోతున్నాయి దానికి అవి. దీనికన్నా ఫ్లెక్స్ బాక్స్ వాడతాం అనమాట. ఓకే, ఇంకా ఉంది, మీరు అప్పుడే మార్చేయకండి వీడియో, ఇంకా ఉంది. ఓకే, ఇవన్నీ ఏంటి, రో ప్రాపర్టీస్. ఇప్పుడు సేమ్ అదే, ఇప్పుడు చూడండి, ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం పెట్టాను. ఇక్కడ చూసారా, ఓవర్ఫ్లో అయిపోతున్నాయి. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్ ఇదే ప్రాపర్టీ, ఫ్లెక్స్ ర్యాప్ ఇలా. ఇక్కడ చూసారా, కింద వరకు వచ్చింది, కింద వరకు తర్వాత మిగిలిన ఐటమ్స్ మళ్ళీ 5 నుంచి స్టార్ట్ అయింది. ఓకే, ఎందుకంటే ఈ 5 అనేది ఇక్కడ పట్టదు, అలాగని ఓవర్ఫ్లో అయిపోకూడదు కాబట్టి ర్యాప్ చేస్తున్నాం ఇక్కడ. అంటే ఎంతవరకు సరిపోతే ఫుల్గా అంతవరకు ఈ లైన్లో నుంచి
తర్వాత నుంచి మొత్తం అన్ని మళ్ళీ దీంట్లో పెట్టండి అని. సో మీకు ఇక్కడ హైట్ మనం 500 పిక్సెల్ ఇచ్చాము కదా, అదే 300 ఇచ్చాము. ఇక్కడ చూసారా హైట్ తగ్గింది కాబట్టి 2 ఎలిమెంట్స్ సరిపోతున్నాయి ఇక్కడ. అందువల్ల 3 ఇక్కడికి వెళ్ళింది, మళ్ళీ 5 ఇక్కడ చాలదు కదా, మళ్ళీ 5 ఇక్కడికి వెళ్ళింది. సో అలా అనమాట. సో ఇక్కడ 500 ఉంచండి. దీంట్లో కూడా మళ్ళీ సేమ్ కాలం రివర్స్. ఇక్కడ చూసారా 4 పైకి వెళ్ళింది, 1 కిందకి వచ్చింది, మళ్ళీ కింద గ్యాప్ ఉంది కదా, అందువల్ల గ్యాప్ పైకి వెళ్ళింది. ఓకేనా, 4 మళ్ళీ సేమ్ కాలం పెట్టాము, ఇక్కడ పైకి వచ్చేసింది. ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ కొద్దిగా మీకు డిఫరెంట్ ఉంటుంది. మనం ఇందాక జస్టిఫై కంటెంట్ అన్నది దేనికి ఉంచాం, మనం ఒక రోలో పెట్టడానికి ఉంచాను. ఇప్పుడు ఇక్కడ చూడండి జస్టిఫై కంటెంట్ పెడితే ఏమవుతుందో. జస్టిఫై కంటెంట్ స్పేస్ అరౌండ్ పెడదాం. ఇప్పుడు ఇక్కడ చూసారా వర్టికల్గా అలైన్ అయింది. ఓకే, ఎందుకు జస్టిఫై కంటెంట్ ఫ్లెక్స్ డైరెక్షన్ రో పెట్టినప్పుడు రో వైజ్ పనిచేస్తుంది, ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం పెట్టినప్పుడు జస్టిఫై కంటెంట్ ఎప్పుడు కాలం వైజ్ పనిచేస్తుంది. అదే ఇక్కడ స్పేస్ బిట్వీన్ పెట్టాము, చూసారా. ఇది బాగా గుర్తుంచుకోండి, జస్టిఫై కంటెంట్ ఎప్పుడు ఫ్లెక్స్ డైరెక్షన్ ఏ వాల్యూ అయితే ఉందో ఆ డైరెక్షన్లోనే పనిచేస్తుంది. సేమ్ అలానే ఇక్కడ అలైన్ ఐటమ్స్ ఉంది. అలైన్ ఐటమ్స్ ఇప్పుడు చూద్దాం. సెంటర్ పెట్టాను. ఓకే, ఇక్కడ చూసారా మొత్తం అన్ని సెంటర్ పోయి. ఓకే, అండ్ అలానే ఇంకొకటి చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ రో పెట్టేద్దాము, ఈ ప్రాపర్టీస్ అన్నీ తీసేద్దాం. సో ఇక్కడ ఇలా పెట్టేసాము, అదంతా అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా మనం ఇలా స్క్రోల్ చేస్తే ఇవి ఇలా వచ్చాయి కదా. సో ఇది ఫ్లెక్స్ బేసిక్స్ అన్నమాట. బేసిక్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇవి. మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఇవి కంపల్సరీగా వాడతాం. అండ్ ఫ్లెక్స్ కోసం ఇంకొద్ది తెలుసుకోవాలి, ఫ్లెక్స్ బాక్స్ మీద ఇంకొద్ది ప్రాక్టీస్ చేయాలి అంటే మీ కింద ఈ లింక్ అది కూడా పెడతాను. ఓకే, సిఎస్ఎస్ ఫ్లెక్స్ బాక్స్ అని. ఇక్కడ చూడండి ఫ్లెక్స్ ఐటమ్స్ ఉన్నాయి, ఈ ప్రాపర్టీస్ అన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఆర్డర్, ఫ్లెక్స్ గ్రో ఎలా ఉంటుంది, ఫ్లెక్స్ ష్రింక్ అంటే ఏంటి, ఇదంతా. ఇప్పుడు సపోజ్ ఆర్డరే చూద్దాము, మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలో నేను చెప్తున్నా చూడండి. ఇప్పుడు ఇక్కడ స్టైల్ ట్యాగ్ ఇద్దాము. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తాం, 3 ఉంది, స్టైల్ ఆర్డర్ 1 అని ఉంది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి 4 5 6 7 8 9 10 11 12. సో ఇక్కడ చూడండి మొత్తం అన్నిటికీ ఆర్డర్ ఉంది. ఓకే, ఈ అన్నిటిలోని ఆర్డర్ 1 దేనికి ఉంది, 3 ఉంది. అందువల్లే 3 మనం ముందుకు పెట్టింది, 3 మనకి ముందుకు వచ్చేసింది. ఓకే, లేకపోతే 3 అన్నది ఎప్పుడు ఉండాలి, 2 తర్వాత ఉండాలి. అదే ఇప్పుడు మనం సపోజ్ ఇది 5 వేసాము, 5 ఉన్నది 1కి వేసాము. ఇక్కడ చూసారా 3 5, ఎందుకంటే ఆర్డర్ 1 3కి ఉంది, ఆర్డర్ 2 దేనికి ఉంది, మొత్తానికి ఏదర్లేండి. ఆర్డర్ మనకి ఏ ఆర్డర్లో ఉంటే ఆ ఆర్డర్లో వస్తుంది గైస్. ఓకే, సో సేమ్ అలానే ఫ్లెక్స్ స్ట్రింగ్ ప్రాపర్టీ ఏంటి, ఫ్లెక్స్ గ్రో ప్రాపర్టీ ఏంటి, ఫ్లెక్స్ బేసిస్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి, వస్తుంది. ఓకే, అండ్ మనం దీంట్లో వాడిన కోడ్ ఇదంతా కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఛానల్ జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోండి ఈ కోడ్ అది కూడా. అండ్ అలానే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఇది మన ఫ్రీ ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ సిరీస్లో 6th వీడియో. అండ్ ఇలానే చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి కాబట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీరు ప్రాక్టీస్ చేయండి, వచ్చే వీడియో కోసం వెయిట్ చేయండి. చలో, బై బాయ్.